పేరు నిత్య. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. కానీ మాది మధ్యతరగతి కుటుంబం కావడం వలన నా చదువు మధ్యలోనే ఆపేసి నాకు పెళ్లి చేసేశారు మా అమ్మ నాన్న. నాకు చదువు అంటే చాలా ఇష్టం. కానీ మేమున్న పరిస్థితులను అర్థం చేసుకొని నేను కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. మేము మధ్యతరగతి వాళ్ళమైనప్పటికీ మా ఆయన వాళ్ళది చాలా కలిగిన కుటుంబం. మా అత్త చాలా మంచిది. మా ఇంటి పరిస్థితిని అర్థం చేసుకొని నన్ను కోరి తన కోడలుగా చేసుకుంది. మా అత్త నన్ను చాలా బాగా చూసుకునేది. ఇంట్లో ఏ పని చేయనిచ్చేది కాదు. వంట విషయానికి వస్తే అసలు వంటగదిలోనికి నన్ను రానిచ్చేది కాదు. వంట చేయడం దగ్గర నుంచి అందరికీ వడ్డించే వరకు అన్నీ తనే చూసుకునేది. భర్త తిన్నాక భార్య తినడం పాతకాలంలోనే అని, భార్యాభర్తలు ఇద్దరూ సమానమే అని తనతో పాటు నాకు కూడా వడ్డించేది. మా అత్త నా మీద చూపించే ప్రేమకి మా అమ్మ తర్వాత అమ్మగా మా అత్తను భావించేదాన్ని. కానీ విచిత్రం ఏంటంటే మా ఇంట్లో అందరికీ మా అత్తయ్య అంటే భయం. మా ఇంట్లో పని వాళ్ళకి, మా ఆయనకి, ఆఖరికి మా మావయ్యకి కూడా మా అత్త అంటే భయం. ఆవిడ ఏం చెబితే అది జరగాల్సింది, ఏం చేయమంటే అది చేయాల్సింది. కానీ నాకు మాత్రం అలాంటి ఆంక్షలు ఏవి పెట్టేది కాదు. నన్ను తన సొంత కూతురులాగా చూసుకునేది. మా అత్తయ్యకి మా ఆయన ఒక్కడే కొడుకు తప్ప మరి ఇంకెవరూ లేరు. మా ఆయనకి మా అత్త అంటే ఎంత భయమో అంతకు మించిన గౌరవం కూడా. మా అత్త ఎలా చెబితే అలాగే వినేవాడు. ఆఖరికి డ్యూటీకి వెళ్ళి సాయంత్రం వచ్చినప్పుడు నాకేం కావాలో కూడా తనే తీసుకురమ్మని చెప్పేది. ఇంత గొప్ప అత్త, ఇంత మంచి భర్త, ఇంత చక్కని కుటుంబం దొరకడం నా అదృష్టం అని నాకు నేనే పొంగిపోయేదాన్ని. మా పెళ్ళై ఇన్ని రోజులైనా మా ఆయన నాతో రాత్రిపూట ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు. డ్యూటీ నుండి వచ్చేటప్పుడు నా కోసం చాలా వస్తువులు తీసుకుని వచ్చేవారు. రాగానే వాటిని నా చేతికిచ్చి స్నానానికి నీళ్లు పెట్టమని చాలాసేపు కబుర్లు చెప్పేవారు. కానీ భోజనం చేసి వచ్చిన వెంటనే అలాగే నిద్రపోయేవారు. పిలిచినా పలికేవారు కాదు. డ్యూటీ చేసి అలసిపోయి ఉన్నారు కాబట్టి నిద్రపోతున్నారేమో అనుకునేదాన్ని. కానీ దగ్గర 3-4 నెలలుగా ఇదే జరుగుతుంది. ఎంత ఆలోచించినా నాకు అర్థమయ్యేది కాదు. అలా ఆలోచించి నాకు చిన్నగా మా అత్తయ్య గారి మీద అనుమానం వచ్చింది. ఆవిడ నన్ను వంటగదిలోనికి రానివ్వడం లేదు. మా అందరికీ భోజనం వడ్డించేది కూడా ఆవిడే. మా ఆయన నిద్రపోవడానికి భోజనంలో ఏమైనా కలుపుతుందా అని అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆయన తినే అన్నం నన్ను తినిచ్చేది కాదు. మా ఇద్దరికీ ఒకేసారి అన్నం పెట్టేది. ఒకరోజు నేను ఈ విషయం తెలుసుకుందామని నేను మా ఆయన తిన్న తర్వాతే తింటాను అని చెప్పాను. మా అత్తయ్య దానికి ఒప్పుకోలేదు. నేను పట్టుపట్టి అడిగేసరికి సరే తినమని చెప్పింది. ఈరోజు ఏదో విషయం తేలిపోతుంది అని మనసులో అనుకుని ఆయన తిన్న వెంటనే అదే పళ్ళెంలో నేను కూడా తిన్నాను. కానీ ఆ రోజు కూడా మా ఆయన భోజనం చేసిన వెంటనే గదిలోనికి వెళ్ళి నిద్రపోయారు. నేను ఎంత పిలిచినా నిద్ర లేవలేదు. మరి నాకు నిద్ర పట్టలేదు. నేను కూడా ఆయన తిన్న భోజనం తిన్నాను. కానీ ఆయన నిద్రపోతున్నారు. నాకు అర్థం కాలేదు. కానీ ఈ విషయం ఎలాగైనా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ మరుసటి రోజు మా అత్తయ్యతో, అత్త, ఈ రోజు నుండి వంట నేను చేస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పాను. ఆవిడ కంగారు పడుతూ, ఎందుకులేమ్మా నీకు శ్రమ, నేను చేస్తానులే, నేను ఇంట్లో ఖాళీగానే కదా ఉంటున్నాను అంది. నేను ఆవిడ మాటలు పట్టించుకోకుండా వంటగదిలోనికి వెళ్ళి నేనే వంట చేశాను. మా ఆయనకు భోజనం కూడా నేనే వడ్డించాను. అయినా సరే ఆ రోజు కూడా మా ఆయన భోజనం చేసిన వెంటనే వెళ్ళి నిద్రపోయారు. ఈ రహస్యం ఏంటి? భోజనం చేసిన వెంటనే ఆయనకు మాత్రమే నిద్ర ఎలా వస్తుంది? నాకెందుకు నిద్ర పట్టడం లేదు అనుకున్నాను. ఇలా రోజులు గడుస్తున్నాయి. కానీ నేను శతవిధాలా ప్రయత్నించినా ఈ రహస్యం నాకు అంతు చిక్కడం లేదు. పోనీ మా అత్తయ్యకు జరిగిన విషయాలన్నీ చెబుదామా అనుకుంటే, ఒకవేళ ఇది ఆవిడ చేసిన పని అయితే లేనిపోని చిక్కుల్లో పడతామని ఆవిడకి చెప్పలేదు. ఇలా జరుగుతుండగా మా ఆయన డ్యూటీ విషయంలో 2 రోజులు క్యాంపుకి వెళ్ళి వస్తాను అని చెప్పారు. నేను సరే అని చెప్పాను. మా అత్తయ్య దగ్గరుండి పంపించారు. సాయంత్రం అయింది. మేమందరం ఎప్పట్లాగానే భోజనం చేసి ఎవరి గదిలోనికి వాళ్ళం వెళ్ళిపోయాము. ఈసారి నేను గదిలోనికి వెళ్ళి ఇలా పడుకోగానే నిద్ర పట్టేసింది. తెల్లవారుజాము వరకు మెలకువ రాలేదు. నాకు ఆశ్చర్యం వేసింది. ఎప్పుడు మా ఆయన భోజనం చేసిన వెంటనే నిద్రపోయేవారు. ఆయన తిన్న భోజనం నేను తిన్నా సరే నాకు నిద్ర పట్టేది కాదు. కానీ ఈరోజు మాత్రం నాకు కూడా ఆయనలాగే నిద్ర పట్టేసింది. అసలు ఏం జరుగుతోందో ఈ ఇంట్లో నాకు అర్థం కాలేదు. ఈసారి వంటను, భోజనాన్ని కాకుండా మా అత్తయ్యని గమనించడం ప్రారంభించాను. అత్తయ్యకు మేము ఎవరూ చూడకుండా రహస్యంగా ఎవరో ఏవో కొన్ని వస్తువులు తీసుకొని వచ్చి ఇచ్చేవారు. ఆ వస్తువులు తీసుకొని వెళ్ళి తన బీరువాలో ఎవరో చూడకుండా దాచిపెట్టేది. నాకు అప్పుడు అర్థమైంది. అయితే ఈ వస్తువులకి మా ఆయన త్వరగా నిద్రపోవడానికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. దానిని ఎలా అయినా కనిపెట్టాలి అనుకున్నాను. ఇదివరకులా నాతో మా అత్తయ్య ఎక్కువగా మాట్లాడడం మానేసింది. నేను ఎంత ప్రయత్నించినా ఆ విషయం ఏంటో తెలుసుకోలేకపోయాను. మా అత్తయ్య నాతో మాట్లాడకపోవడంతో నాకు తెలిసిన విషయం ఏంటంటే
మా అత్తే దీని అంతటికీ కారణమై అని నాకు తెలిసిన విషయం మా అత్తకు తెలిసిపోయింది. రోజులానే ఆ రోజు కూడా మా ఆయన భోజనం చేసి నిద్రపోయారు. నేను ఇలా ఆలోచిస్తూ ఉండగా ఒక ఆలోచన వచ్చింది. నేను మా ఆయన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను. నిద్ర లేవకుండానే డ్రైవర్ సహాయంతో ఆయన్ని నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. ఆయన మా ఆయన్ని టెస్ట్ చేసి ఎలాంటి మత్తుమందు ప్రయోగం జరగలేదని చెప్పారు. నేను మా ఆయన్ని తీసుకుని వచ్చేసాను. ఇంటికి వెళ్ళగానే నేను మీ గురించి మొత్తం నాకు తెలిసిపోయింది. ఇంకా మీరు నటించాల్సిన అవసరం లేదు. దయచేసి మేల్కొండి అని చెప్పాను. ఆయన వెంటనే లేచి నా వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. మీరు దేని గురించి ఇలా నటిస్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు నటిస్తున్నారనే విషయం మాత్రం నాకు తెలిసిపోయింది అన్నాను. ఆయన వెంటనే నన్ను క్షమించు నిత్య, నేను నిన్ను మోసం చేశాను. కానీ ఈ విషయాన్ని నీకు చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు. నా చదువు మొత్తం విదేశాల్లోనే పూర్తయింది. అక్కడ నాకు ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్ని అనుకోని కారణాల వల్ల మేమిద్దరం అక్కడే పెళ్లి కూడా చేసుకున్నాం. కానీ ఈ విషయం మా అమ్మకు తెలియదు. చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు. ఇక్కడికి వచ్చి అన్ని విషయాలు మా అమ్మకు చెబుదామని అనుకున్నాం. ఈ సంతోషంలో తను మా అమ్మకు గిఫ్ట్ తీసుకురావడానికి వెళ్ళి వచ్చే దారిలో యాక్సిడెంట్లో చనిపోయింది. నేను ఈ బాధలో ఉన్న పరిస్థితుల్లోనే మా నాన్న నాకు ఫోన్ చేసి మా అమ్మకి బ్రెయిన్ స్ట్రోక్ అని, ఈ విషయం గురించి నీకు తెలియకూడదని మా అమ్మ చెప్పిందని చెప్పారు. దానితో నేను నా పెళ్లి విషయం కూడా చెప్పలేదు. ఒకరోజు మా అమ్మ నాకు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పింది. నేను భయంతో ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసరికి పెళ్లి పనులు కూడా అయిపోతున్నాయి. నేను నిజం చెప్తే మా అమ్మ ఆరోగ్యం ఏమవుతుందో అనే భయంతో నేనేమీ మాట్లాడలేదు. మన పెళ్లి జరిగిన తర్వాత నీతో చాలాసార్లు ఈ విషయం చెప్పాలి అనుకున్నా, కానీ నువ్వు మా అమ్మకి నిజం చెప్పేస్తావేమో అని నేను నీకు కూడా చెప్పలేదు. నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను. అందుకే నేను ఇలా రోజు నాటకం ఆడుతున్నాను. నన్ను క్షమించు అన్నాడు. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. మా అత్తయ్య చాలా మంచివారు. తనకి ఇలాంటి వ్యాధి రావడం చాలా బాధాకరం. నేను తనని అనుమానించాను. ఇవన్నీ తెలుసుకుంటే నాకు చాలా దుఃఖం వచ్చింది. నిజంగా అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి నాటకం ఆడినా పర్వాలేదు అనిపించింది. నేను ఆయనతో జరిగిన విషయాలు మర్చిపోండి. నేను కూడా అత్తయ్యకు ఏమీ చెప్పను. మీరు ఇక మీదట నటించాల్సిన అవసరం లేదు. నేను మీకు భార్యగా ఉండడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పాను. మా ఆయన నన్ను పట్టుకొని నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం అని చెప్పి ఏడ్చేశారు. మళ్ళీ ఈ విషయం గురించి మా మధ్యలో ఈ ప్రస్తావన రాలేదు. మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. నేను ఇదివరకులా మా అత్తయ్యతో మాట్లాడడం మొదలుపెట్టాను. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.